అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేటి నుంచి మృగశిర కార్తి ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యం కూడా ప్రతి ఒక్కరూ చేపలు తినడం వల్ల శ్వాసకోశ రుగ్మతలు నయమవుతాయని కూడా నమ్ముతూ కూడా పెద్ద ఎత్తున ఆ చేపలు తినడానికి కూడా మృగశిర కార్తి నాడు ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం నల్గొండ పట్టణంలోని ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాడు. మొత్తం కూడా ఆ చేపలు తీసుకోవడానికి కూడా పెద్ద ఎత్తున ప్రజలు క్యూ కట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే వర్షాకాలం ప్రారంభం అవుతున్న మృగశిర కార్తి వచ్చిందంటేనే వర్షాకాలం ప్రారంభం అవుతుంది. ఆ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన చేపలు తినడం వల్ల ఎలాంటి శ్వాసకోశ రుగ్మతలు ఉండవు, ఆరోగ్య సమస్యలు ఉండవు, అన్నీ కూడా బాగుంటాయన్న ఉద్దేశంతో కూడా ఆ పూర్వకాలం నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో వీరందరూ చేపలు తీసుకోవడానికి కూడా ఎక్కువ ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈరోజు ఆదివారం కావడం, అదేవిధంగా మృగశిర కార్తి రావడం వల్ల కూడా ప్రజలు ఆ చేపల మార్కెట్ కూడా క్యూ కట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఇక్కడే చెప్తున్నారు, ఈ మృగశిర కార్తి నాడు చేపలతో పాటు ఇంగువ అదేవిధంగా బెల్లం తీసుకోవడం వల్ల కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా నిన్న మొన్నటి వరకు కూడా ఆ రోహిణి కార్తిలో నిన్న వరకు కూడా ఎండలు దంచి కొడుతున్నట్టు పరిస్థితి ఉంది. ఎండలు ఎక్కువ ఉన్న క్రమంలో కూడా ఈరోజు మృగశిర కార్తి ప్రారంభం కావడం వల్ల కూడా మొత్తం కూడా వాతావరణం మొత్తం కూడా పూర్తిగా చల్లబడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగా కూడా ఈ కార్తి నాడు చేపలు తినడానికి వస్తుంది. మొత్తం మనం విజువల్లో చూస్తున్నాం. మొత్తం కూడా వెరైటీ చేపలు తీసుకోవడానికి కూడా వీరందరూ కూడా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకసారి పెద్ద ఎత్తున చూసిన ప్రతి మొత్తం కూడా వారందరూ కూడా చేపలు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఈరోజు మృగశిర కార్తి ప్రారంభమైంది, ఏంటి కలవాలం ఏంది, ఎట్లా ఉంది బిజినెస్, ఏ విధంగా ఉంది? చాలా బాగుందండి. కాకపోతే సరుకుల లభ్యత లేదు. పోయిన ఏడాది కంటే ఈ ఏడాదికినా సరుకుల లభ్యత తక్కువ ఉంది. అందువల్ల రేట్లు కొద్దిగా విపరీతంగా పెరిగినాయి. అది ఇంతకుముందు 200, 220 ఉన్నది కాస్త ఇలా 250, 270, కొరమే 400 ఉంది, 450, 500 దాకా ఉంది. ఈ జనాలు సహకరిస్తున్నారు, కానీ సరుకుల లభ్యత తక్కువగా ఉంది. సరుకు ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఏ రాష్ట్రాల నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కువ వస్తుంది? ఈ సంవత్సరం వరకు అయితే తెలంగాణలో తక్కువ ఉంది. 30% వరకు తెలంగాణ నుంచి వచ్చింది, మిగతాదంతా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. అదంతే. మొత్తం కూడా రేట్లు ఎక్కువ ఉన్న క్రమంలో కూడా రెగ్యులర్గా మీకు వచ్చే కస్టమర్లు ఉంటారు. ఏంటి మొత్తం రేట్లు ఎందుకు ఎక్కువ ఉన్నాయని కొద్దిగా ఆబ్జెక్షన్ చెప్తున్నారు. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా 200 రూపాయలకు తీసుకొని ఇవాళ 250 రూపాయలు అనేసరికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే అర్థం చేసుకుంటున్న వాళ్ళు మృగశిర కార్తి పండగ సందర్భంగా పెరిగి ఉండొచ్చు అన్నట్టుగా అర్థం చేసుకుంటున్నారు. కూడా మీ దగ్గర ఎన్ని రకాల చేపలు ఉన్నాయి, ఏ వెరైటీస్? మా దగ్గర కనీసం ఒక 7 నుంచి 8 రకాల వెరైటీస్ ఉన్నాయి. బొచ్చ, రవ్వ, బుడదమట, కొరమేన్, పాంప్లెట్, రొయ్య, జెల్ల, పాపర్లు, ఇంకా వేరే ఇతరే ఉన్నాయి. మృగశిర కార్తి నాడే ముఖ్యంగా కూడా మీకు తెలిసి ఉంటుంది. మృగశిర కార్తి నాడే ఎందుకు ఎక్కువ ప్రజలు ఈ చేపలు తినాలనుకుంటుంటారు? మా పెద్దలు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ తొలకరి వర్షంలో చేప గుడ్లు పక్వానికి వచ్చి దాని నుంచి విటమిన్లు కానీ ఇతర పోషకాలు కానీ బాడీకి అందుతాయని చేపలు తినాలని మా పెద్దలు చెప్పేది మాకు. దానివల్ల ఆరోగ్యంగా పౌష్టికంగా ఉంటామని మా పెద్దల అది. ఇప్పుడే చూస్తున్నాం, ఉదయమే పెద్దగా ఆ క్రౌడ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది కొన్ని గంటలు గడుస్తున్న కొద్ది కూడా పెద్ద అవకాశం ఉందా? వచ్చే వాళ్ళందరికీ కూడా చేపలు అందుబాటులో ఉన్నాయా? ఇంతకంటకైనా డబుల్ క్రౌడ్ వచ్చినా అందుబాటులో ఉన్నవి చేపలు. నల్గొండ ప్రజలకు ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉంచినాం. చివరిసారిగా ముఖ్యంగా కూడా ప్రజలు ఎక్కువ ఏ చేపలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఈరోజు? బొచ్చలు కానీ బుడదమటలు కానీ చాలా లైక్ చేస్తున్నారు. వాటి కోసం జనాలు చాలా ఆశగా రైట్. మొత్తం కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో సంబంధించిన చేపలు చెరువులు లేకపోవడం, తక్కువ రావడం వల్ల కూడా మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున మేము దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ విధంగా ఉంది. తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పన్నా, ఈ విధంగా ఉంది, సేల్ ఎట్లా ఉంది? సేల్ మంచిగా ఉందన్న, పర్లేదు. ఈ సంవత్సరం కొర్రమేన్లు తెచ్చినాం మేమైతే. కొర్రమేన్లు, రవ్వులు, బొచ్చలు, ఆలుగలు అన్నీ ఉన్నాయి. పోయిన మృగశిర కార్తికి ఈ మృగశిర కార్తికి ఏమైనా క్రౌడ్ పెరిగిందా? ఎట్లా? ఈ మృగశిర కార్తికి కొద్దిగా క్రౌడ్ పెరిగింది. రేట్ల విషయంలో ఏమనుకుంటున్నారు? రేట్లు అంతే ఉన్నాయి, ఒక 20-30 రూపీస్ పెరిగింది మామూలుగా. ఇప్పుడు అంటే సీజన్ బట్టి పెరిగింది. లాస్ట్ ఇయర్ పెరిగింది. ఎన్ని గంటల వరకు? ఇంకా ఈవినింగ్ 8 o'clock వరకు వస్తూనే ఉంటారు జనం. రేట్ల విషయంకి వస్తే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రేట్లు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది చేపలు తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి కనుక. ఏంటి చేపలు తీసుకొని వెళ్తున్నావా? ఎట్లా ఉంది రేట్? ఎట్లా ఉంది? 200 ఉంది. ఏంటి ప్రతి మృగశిర కార్తికి స్పెషల్గా
ప్రతి ముల్కల్సిర కార్తీ చేపలు స్పెషల్. ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? మాది రామారం. ఎందుకు ఇంత దూరం వచ్చినా మరి? అంటే దగ్గరనే మాకు పానగానేశ్వర కింద. ఎన్ని కిలోలు తీసుకున్నావు? కేజీ మటను రైట్. మొత్తం చూస్తున్నాం వాళ్ళందరూ కూడా తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, మొత్తం మురగశిర కార్తీ నాడు చేపలు తీసుకొని వెళ్తున్నారు, ఏంటి ఎట్లా అనిపిస్తుంది? చేపలు దాదాపుగా నీట్గానే ఉన్నాయి, చేపలు మంచిగానే. కేజీ 250 రూపాయలకు కేజీ అమ్ముతున్నారు. మార్కెట్ కూడా బిజీనే ఉంది చాలా. పబ్లిక్ బండ్లు కూడా ప్లేస్ పెట్టడానికి కూడా అవకాశం లేదు. ఈ రూట్లో ఒక చేపల మార్కెట్ ఏర్పాటు చేసి ఒక ప్రదేశంలో చెత్త చెదారం లేకుండా చూస్తే బాగుంటుందని మనవి చేస్తున్నాం. సార్ ముఖ్యంగా కూడా ఈ మురగశిర కార్తీ నాడు చేపలు తినాలని కూడా చాలా పూర్వకాలం చూడొస్తున్నటువంటి ఏంటి సార్ ప్రత్యేకత మీకు తెలిసిన? మురగశిర కార్తీ రోజు తింటే ఆ సంవత్సరం మొత్తం ఆయురారోగ్యాలతోనే మంచిగా జీవితకాలం గడుస్తుందని ఈ మురగశిర కార్తీ రోజు చేపలకే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తారని రేట్ల విషయంకి వస్తే రేట్ల విషయం అంటే నార్మల్గా ప్రతిరోజు 200-220 అమ్మేది ఈరోజు 240-50 అమ్ముతున్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎట్లాంటి అందుబాటులో ఉండే? సామాన్య రోజు అమ్మేదానికన్నా ఒక 20-30 రూపాయల తేడాతో అమ్ముతున్నారు కాబట్టి పెద్దగా ప్రాబ్లం లేదనుకుంటున్నాను నా వరకు. చూస్తున్న పరిస్థితి మురగశిర కార్తీ నాడు చేపలు తింటే శ్వాసకోశ రుగ్మతలు కూడా పూర్తిగా నయం అవుతాయన్న ఉద్దేశంతో కూడా పూర్వీకులు చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడికి వచ్చి చేపలు తీసుకోవడానికి కూడా వెళ్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా కొంతమంది చెప్తున్నారు మొత్తం కూడా దీనికి సంబంధించిన ఒక చేపల మార్కెట్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా చెప్తున్నారు. రోడ్డు మీద ఉండడం వల్ల కూడా ట్రాఫిక్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఒక చేపల మార్కెట్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని. ఏది ఏమైనా కూడా మురగశిర కార్తీ వచ్చిందంటే మొత్తం కూడా మాంస ప్రియులకు చేపల ప్రియులకు మాత్రం ఒక పండుగ వాతావరణం అనుకొని చెప్పుకోవచ్చు. ఈ రోజు మనం విజువల్లో కూడా చూస్తున్నాం, పెద్ద ఎత్తున క్రౌడ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రౌడ్ మరికొద్ది గంటల్లో కూడా పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. వ్యాపారులు ఒకరే చెప్తున్నారు, ఎంతమంది వచ్చినా కూడా చేపలు మాత్రం అందుబాటులో ఉన్నాయని కూడా వీరు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.